ఇన్ని రోజులు జైల్లో ఉన్న కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది. మరి ఈడీ నెగ్గిందా? నెగ్గలేదా? ఆయన మీద అభియోగాలు ఉన్నవన్నీ నిజమవుతాయా? కావా? కాస్త వాటన్నింటిని పక్కన పెడితే కేసు అయితే నడుస్తుంది, కోర్టులో ఉంది. సో మొత్తానికైతే బెయిల్ వచ్చింది ఆయనకు. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, లేకుంటే ఆయన మీద కేసు చాలా వీక్గా ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే ఆయనను కాస్త మనం పక్కన పెడితే మన కవితమ్మ గారికి పాపం బెయిల్ రాలేదు. అయితే ఈడీ చాలా సీరియస్గా ఉంది ఆమె మీద. ఎందుకంటే మొత్తం దానికి సూత్రధారి ఈమెనే. ఎందుకంటే ఎక్కడో తెలంగాణలో ఉన్న ఆమె ఢిల్లీకి వెళ్ళి అక్కడ లిక్కర్ పాలసీలో చక్రం తిప్పింది, లంచాలను ప్రోత్సహించింది, అక్రమాలకు పాల్పడ్డదన్నది ఆమె మీద బలమైన కేసు పెట్టింది ఈడీ అండ్ తర్వాత సిబిఐ కూడా. సో ఏది ఏమైనా మరి ఆమెకు కనుక ఇప్పుడు కేజ్రీవాల్ కేసు వచ్చింది, బెయిల్ వచ్చింది కదా, మరి ఈమెకు కూడా బెయిల్ వస్తుందని చెప్పేసి ఆమె కలలు కంటుంది అని చెప్పేసి మనకు వార్తలు అందొస్తున్నాయి. అలా కలగడం తప్పులేదు, కానీ ఆమెకైతే బెయిల్ వస్తుందా రాదన్నది ఒక ఉత్కంఠ ఉంది ఆమె లోపల. పాపం ఆమె రోజు బీపీ పెరిగిపోతుంది, ఆమె ఆరోగ్యం ఎత్తుంటుంది ఏందో అని చెప్పి